ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇందిరాదేవి సీతారామయ్య దుగ్గిరాల కుటుంబం అంతా కూడా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడానికి రెడీ అవుతుంటే ఇందిరాదేవి ఇక ఏమైంది, ఇక ధాన్యలక్ష్మి రాలేదేంటి అని చెప్పి ఇక అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఇక కోపం తగ్గలేనట్టుంది ధాన్యలక్ష్మికి. ఆ కోపం ఆస్తి పంచితే కనుక తీరేలా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మి ఈ మధ్య బాగా మొండిగా ప్రవర్తిస్తుంది అత్తయ్య, భోజనంకి రాకుండా అలా ఎన్ని రోజులు ఉంటుంది, అయినా ఆస్తి పంచడం ఏంటి, ఇదంతా తనకు తెలుసు కదా, ఇది ఎప్పటి నుంచో ఉమ్మడిగా వస్తున్న ఆస్తని ఇప్పుడు సడన్గా ఈ రకంగా ఎందుకు మారిపోయిందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇందిరాదేవితో అపర్ణ అంటూ ఉంటే ఇక పక్కనే స్వప్న, అదేంటంటే మీకు ఇంకా అర్థం కాలేదా, 6 నెలల సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారు, ధాన్యలక్ష్మి ఆంటీ పూర్తిగా మారిపోయారు, ఇప్పుడు మా అత్త సాహసం పట్టింది కదా అని చెప్పాను. కానీ ఏయ్ స్వప్న, ఏం మాట్లాడుతున్నావు, ధాన్యలక్ష్మి గురించి నన్ను కంపేర్ చేసి మాట్లాడుతున్నావేంటి అనగానే, నీ గురించి ఎవరన్నారు అత్త, సాహసం గురించి అన్నాను. ఎప్పుడూ లేనిది ఇంత మొండి పట్టుదలగా రూమ్లో ఉన్నారు అంటే ఎవరో ఏదో ఎక్కేసి ఉన్నారేమో అని చెప్పి చెప్తున్నాను అంతే. అంటే ఎవరు ఎక్కేస్తారు, ఎవరికి పట్టింది అలా ఎక్కేయడానికి అని చెప్పాను. కానీ నువ్వెందుకత్తా ఒకటే ఓవరాక్షన్ చేస్తున్నావు, నువ్వేదో వెళ్ళి ధాన్యలక్ష్మికి రెచ్చగొట్టావని నేనేం అనలేదు కదా, ఏం జరిగిందో ఏమో అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి, అమ్మ స్వప్న, ఇంట్లో ఎవరెవరికి ఎక్కించినా ఇంట్లో జరిగేవి జరుగుతూనే ఉంటాయి, అయినా ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగినాక విషయం ఏంటో అర్థమైనా కూడా అన్నం తినడానికి రాకపోవడం ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా ఇక గట్టిగా ఆలోచనలోకి పడతారు. ధాన్యలక్ష్మి విషయంలో ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తుంటే ప్రకాశం వెంటనే, నాన్నగారు, అమ్మ దాన్ని నేను నిమిషంలో తీసుకొని వస్తాను, దానికి బాగా బుద్ధి లేదు, చిన్నపిల్లలా తయారవుతుంది రోజు రోజుకి, డబ్బు కావాలా ఆస్తి కావాలా అని చెప్పి ఇక ప్రకాశం లోపలికి వెళ్తాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక పడుకొని కూర్చొని ఉంటుంది. ఏమైందే నీకు, కనీసం కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావేంటి, పెద్దవాళ్ళు భోజనానికి కూర్చొని నిన్ను పిలవడానికి రమ్మన్నారు, నేను వచ్చి పిలిచే వరకు రావా అనగానే, నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని చెప్పాను. కానీ ఏంటి ఆకలిగా లేదు, పొద్దున్నుంచి ఒకటే తింటూనే ఉన్నావా ఏంటి ఆకలి లేకపోవటానికి, నడు భోజనం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనగానే, ఇంకా మీ దగ్గర దాపరికం ఎందుకు, ఆకలిగా ఉంది కానీ నేను భోజనానికి రాను, నేను ఖచ్చితంగా ఒకటే మాట మీద ఉన్నాను, ఆస్తి పంపకాల కోసం టైం అడిగారు, టైం దాటిపోయింది, ఇంకా ఎవరు కూడా ఆ విషయం గురించి చర్చించట్లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు భోజనం చెయ్యాలి అనగానే, చూడు ధాన్యం, చిన్నపిల్లలాగా మాకు చాక్లెట్ ఏమన్నా షాపులో కొంత తెచ్చే వరకు పేచి పెట్టడానికి ఇది పెద్ద విషయం, దీనికి కొంచెం టైం అడిగారు నాన్నగారు, ఆ టైం గడువులో నువ్వు అనుకున్నది నెరవేరరో పక్కన పెడితే భోజనం మానేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే, చూడండి ఇప్పుడు వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఈ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మారను, నేను అనుకున్నట్టు కళ్యాణ్కి ఆస్తి సగభాగం రాసి ఇవ్వాలి అంతవరకే అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇందిరాదేవి సీతారామయ్య అందరూ వింటారు. ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మిని గట్టిగా మందలిస్తుంది అపర్ణ. చూడు ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు, నీ కొడుకుకి సంబంధించిన ఆస్తికి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి, ఎవరు ఎత్తుకుపోలేదు, ఇంటికి వారసులైన రాజ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఎప్పటికైనా సమాన హక్కే ఉంటుంది, అందులో ఏ మార్పు ఉండదు, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఏంటక్క ఎందుకు భయపడరు, నీ కొడుకేమో ఈ ఇంటికి మనవడని ప్రకటించారు, అలాగే ఎండీని చేశారు, మొత్తానికి ఆస్తికి సంబంధించిన అర్హత హోదా అంతా రాజే, నా కొడుకు మాత్రం ఆటో డ్రైవర్ లాగా మారిపోయాడు, వాడు పిచ్చోడు, అందుకే దాన్ని పెళ్లి చేసుకొని ఆ గుడిసెలో కాపురం చేస్తున్నాడు, వాడు ఎవరితోన్నా ఉండని ఏ దాంతో అయినా వెళ్ళని, వాడికి సంబంధించిన ఆస్తి వాడికి ఇచ్చేస్తే వాడి కష్టాల పాలవడు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా, ఆగమ్మ అపర్ణ, తల నిండా బాగా నెత్తిన శనికి కూర్చుంటే ఎవరేం చేస్తాం, ఆ విషయం గురించి చర్చించడానికి టైం అడిగినా
కొంచెం కూడా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఒక్కసారిగా ఇప్పటికిప్పుడే ఆస్తులు పంపకాలు అయిపోవాలంటుంది. అందుకే ఈరోజు నేను గట్టిగా అడుగుతున్నాను, దాని లక్ష్మి, నువ్వు ఆస్తి పంపకాలు అడగడానికి నువ్వెవరివి? ఈ ఇంటికి వచ్చిన కోడలివి కోడల్లా ఉండు. నా కొడుకు నిన్ను కోడలుగా పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు. నీ కొడుకు కూడా పెళ్లి చేసుకున్నాడు. మరి అలాంటప్పుడు అప్పుని నువ్వెందుకు కోడలుగా ఒప్పుకోవు? నేను నిన్ను ఒప్పుకున్నప్పుడు అప్పు నీ కోడలు కాదా? అప్పుని ఎందుకు ఒప్పుకోవు? ఇక్కడే వచ్చింది పేచీ మొత్తం. అప్పుని ఇంటికి కోడలుగా నువ్వు ఒప్పుకుంటే నీ కొడుకు బయటకు వెళ్ళేవాడే కాదు, వెళ్ళకపోగా ఇంట్లోనే ఉంటూ రాజులాగే సమానంగా మంచి హోదాలో ఉండేవాడు. ఆ విషయం అంతా పక్కన పడేసి ఆస్తి పంచమని అడుగుతున్నావేంటి? ఇదిగో ఈరోజు చెప్తున్నా, ఏ రోజైతే నీ కోడల్ని నువ్వు కోడలుగా అంగీకరిస్తావో ఆ రోజే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. లేదంటే ఇప్పటికిప్పుడే ఆస్తి మొత్తం కూడా నేను రాజ్ పేరున రాపిస్తాను. ఎందుకంటే రాజ్ ఈ ఇంట్లోనే ఉంటున్నాడు, ఈ ఇంటికి అనుగుణంగా కష్టపడుతున్నాడు అని చెప్పి అనగానే, అదేంటి అత్తయ్య గారు అలా ఎలా మాట్లాడుతున్నారు? రాజే ఇంటికి వారసుడా, కళ్యాణ్ కాదా అనగానే, కళ్యాణ్ వారసుడో కాదో పక్కన పెడితే నువ్వు ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో దేనికి కూడా కొంచెం కూడా సహకరించట్లేదు. అనుకున్న వెంటనే జరిగిపోవాలి అనడానికి ఇవేమీ చిన్న చిన్న పిల్లల ఆటలు కాదు. ఇది ఆస్తి విషయం, తరతరాలుగా వస్తున్న ఆస్తిని వాటాలు వేయమన్న విషయం. దీనికంటూ ఒక గడువు ఉంటుంది. నువ్వు చేసుకున్న పనికి అందరి మీద నెత్తి మీద చేయి పెడితే ఎలాగా? ఈ ఆస్తి ఉమ్మడి హక్కులు గలది. అందరి సంతకాలు కావాలి, అందరి ఆమోదం కావాలి. ముఖ్యంగా ఈ విషయంలో మీ ఇంటికి పెద్దలమైన మా ఇద్దరికి బాగా నచ్చి ఉండాలి ఈ విషయం. అంతేగాని నీకు నచ్చినట్టుగా ఎప్పుడైతే అప్పుడు కేక్ ముక్కలు పంచేసినట్టుగా పంచడానికి కాదు ఆస్తి. నువ్వు అప్పుని కోడలుగా ఒప్పుకో, అప్పుడు ఆస్తి గురించి అడుగు అని చెప్పి గట్టిగా మందలిస్తుంది ఇందిరాదేవి. ఆ మాటలకి నోరు ఎత్తదు. సభాష్ అమ్మ, కరెక్ట్గా చెప్పావు. నిజమే, ఆ రోజు దీన్ని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు కోడలుగా అంగీకరించి చాలా పెద్ద తప్పు చేసావమ్మా. కొడుకుకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఇష్టంతో దీనికి పని లేదు. కొడుకు మాత్రం కష్టపడకూడదు. నువ్వు ఏ రోజైతే అప్పుని కోడలుగా ఒప్పుకుంటావో ఆ రోజే కళ్యాణ్ ఈ ఇంటికి వస్తాడు. అప్పుడు ఆస్తి కూడా పంచనవసరం లేదు. నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు. ఇదంతా మర్చిపోయి నా కొడుకు ఆస్తి నాకు ఇవ్వండి అంటున్నావు. నువ్వు ఇచ్చినా వాడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా. ఇంత ఆస్తిని వాడు వదులుకొని బయట కష్టపడుతున్నాడు. పేపర్లో సగం ఆస్తి రాసి ఆడి చేతిలో పెడితే వాడేమన్నా ఒప్పుకుంటాడా? నీ దగ్గరే అసలుదంతా కూడా ఉంది. నువ్వు మారితే ఇల్లంతా మారుతుంది. ఇదిగో ఈ అందరూ చెప్పిన మాటలు విని ఏదో భోజనం మానేసి ఇంట్లో ఉండామనుకుంటున్నావేమో. 2 పూటలా కాదు, 3 పూటల నీకు ఆకలేసినా ఎవరు బతిమలాడరు, ఎవరు అడగరు. చూడు దాని లక్ష్మి, మంచిగా నువ్వు అప్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకో. అప్పటి వరకు ఆస్తి అనే విషయం ఎత్తద్దు అని చెప్పి ప్రకాశం కూడా బాగా గడ్డి పెడతాడు దాని లక్ష్మికి. ఇది ఇలా ఉంటే ఇక్కడ పరిస్థితికి వస్తే చాలా ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. రాజు ఏమో తనకు వచ్చిన స్టాఫ్ని ఒక రకంగా బాగా పనులు చెప్పి ఒకటే డిజైన్స్ వేయండి, మనమే గెలవాలి అని చెప్పి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెప్తూ ఉంటే చాలా నిదానంగా చాలా మెల్లగా విషయాన్ని విపులీకరించి మధ్యలో వాళ్ళకి సలహా ఇస్తూ ప్రాజెక్ట్ వర్క్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది కావ్య. ఇక్కడికి వస్తే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిన అతన్ని కలిసి మరి ఇంట్లో గొడవలు ఉన్నాయి. రాజ్ అలాగే కావ్య విడిపోయారు. వాళ్ళిద్దరూ విడివిడిగా ఉన్నారు. మీ ప్రాజెక్ట్ వర్క్కి వాళ్ళు సరైన అవుట్పుట్ ఇవ్వరు. అప్పుడు మీరు మీ ఊర్లో తల దించుకోవాల్సి వస్తుందని అనామిక లేనిపోని మాటలన్నీ కూడా పెద్ద ఆయనకి చెప్పడం జరుగుతుంది. అది బాగా ఆలోచించి సీతారామకి ఫోన్ చేస్తాడు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ఆ పెద్ద ఆయన. వెంటనే, ఏంట్రా నేను విన్నది నిజమేనా? రాజ్ అలాగే కావ్య ఇద్దరు విడివిడిగా ఉంటున్నారంట, ఎంతవరకు నిజమది? నేనైతే నమ్మలేదు అనగానే, లేదురా, వాళ్ళు ఎవరు చెప్పారో కానీ నిజమే. నా మనవరాలు నా మనవడు ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నా అంతా బెడసు కొడుతుంది. దేవుడి దయ వల్ల నువ్వు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చావు.
ఆ ప్రాజెక్టు వరకు వాళ్ళిద్దరికీ అప్పచెప్పాను. వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటూ ఒక్కటైపోయి ఈ ప్రాజెక్టుని మంచిగా గెలిచి నీకు అప్పచెప్పి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా గెలవాలనుకున్నదే నా ధ్యేయం రా అని చెప్పి సీతారామయ్య అంటాడు. ఆ మాట విని ఇక అతనైతే ఏంట్రా నువ్వు నాకు చెప్పాలా, ఇక నుంచి నీ వాళ్ళిద్దరు గెలవడం కాదు, వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి గెలిపిస్తాను. చిన్నప్పుడు మన ఇద్దరం స్నేహితులుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ప్రోత్సహించావు, ఎన్ని రకాలుగా ఆదుకున్నావు. ఒకప్పుడు నేను నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నాను, కానీ నీతో పాటు సమానంగా నన్ను చూశావు. స్నేహం అంటే ఇది అన్నట్టుగా నన్ను ఇంత వాడిని చేశావు. అలాంటిది అదంతా నేను ఎలా మర్చిపోతాను. రాజ్ కావ్యని కలపాలని నువ్వు అనుకోవడం కాదు, కలిపి నేను చూపిస్తాను. ఆ దేవుడి విగ్రహాల విషయంలో, డిజైన్స్ విషయంలో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి శ్రీరామచంద్రుడిలాగా, సీతాదేవి శ్రీరాముడిలాగా, శివపార్వతుల్లాగా వాళ్ళు జంటగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి తన ప్రయత్నంగా ఆఫీస్లోకి వస్తాడు. ఇక తను ఆఫీస్లోకి సడన్గా వచ్చేసరికి రాజ్ కావ్య ఇద్దరు చిర్రుబుర్రులాడుకుంటూ ఉంటారు. ఇక డిజైన్స్ అయితే ఇక వేస్తూ ఇది ఒక డిజైన్ అయినా అసలు అప్పలమ్మలకి కొన్ని డిజైన్స్ రానే రావు, ఏదో నలుగురు మూలన నాలుగు మూలల ఏదో బొమ్మలకు రంగులు వేసుకుంటూ ఉంటే ఏదో డిజైన్స్ వేస్తావని నేను నీకు చేతులు అందించి ఇంతవరకు తెచ్చాను, అసలు అది ఏమీ బాగాలేదు, నీ ప్రాజెక్ట్ వరకు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి రాజ్ డిసప్పాయింట్గా మాట్లాడుతూ ఉంటే ఏంటి మీరు నాకు చెప్తారా, నేను అవార్డు గెలుచుకున్నాను, అందరి ముందు అవార్డు తీసుకున్నాను అంటేనే నా డిజైన్కి ఎంత వాల్యూ ఉందో మీకు తెలిసిందా, అయినా మీరు నాకు భుజం తట్టి ప్రోత్సహించలేదు, నాకేమీ కలం పట్టి మీరు నేర్పించలేదు. నా ఓన్గా నేను మా నాన్న చిన్నప్పటి నుంచి వేసిన డిజైన్స్ని ఇక అణువు నాలో నేను పెట్టుకొని ఈ డిజైన్ వేస్తున్నాను. మీరేదో నన్ను మట్టి ముద్దని కాస్త బొమ్మగా మలిచినట్టు మాట్లాడతారేంటి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఎదురుగుండగా ప్రాజెక్ట్ ఇచ్చిన అతను వస్తాడు. ఇద్దరు దెబ్బకి షాక్ అయిపోతారు. ఏంటమ్మా, ఏంటి రాజ్, ఏంటి మీరిద్దరూ విడివిడిగా ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నారు, అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, మీరిద్దరూ కలిసే ఉంటున్నారు కదా అని చెప్పనగానే రాజ్ వెంటనే అయ్యో మీకెందుకు వచ్చిందా డౌటు, మేమిద్దరం కలిసే ఉంటున్నాం, ఎవరు చెప్పారు అసలు, ఆ చెప్పిన వాదవని ఇక్కడ తీసుకురండి అనగానే ఎవరూ చెప్పలేదులే, మీ ఇద్దరిని చూస్తుంటే నాకే అనుమానం వచ్చింది, దుగ్గిరాల కుటుంబంలో ఎప్పుడూ కూడా కలిసి ఉండడమే కానీ విడిపోవడం లేదు, కళ్యాణ్ విషయంలో ఏదో ఆ అమ్మాయి గ్రహపాటు వల్ల తనకు తాను వెళ్ళిపోయింది తప్పించి నువ్వు అలాగే ఇక కావ్య ఇద్దరు ఎప్పటికీ అలా కాదు, అందుకే కదా అంత పెద్ద ప్రాజెక్ట్ వరకు దేవుడి విగ్రహాల విషయంలో మీకు అప్పచెప్పింది అని చెప్పి అనగానే అవును అంకుల్, నిజానికి తాతయ్య ఫ్రెండ్ కాబట్టి మీరు మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారని మేము అనుకోవట్లేదు, మా కంపెనీ మీద మీకు నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం అని చెప్పి ఇదిగో ముద్దు మొహందానా, అతనికి డౌట్ వచ్చింది, ఎవరో మన గురించి చెప్పినట్టున్నారు, అందుకే చెక్ చేసుకోవడానికి వచ్చారు, ఒక 10 నిమిషాల పాటు కోఆపరేట్ చేయి అని చెప్పి ఇక నడుం మీద చేయి వేసేసరికి కిందకి దెబ్బకి పడిపోబోతూ ఉంటే ఇక కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి రాజ్ కావ్య అలానే ఉండిపోతారు. ఇక స్టాఫ్ అందరూ ఇక ఒక్కసారిగా మేడం అనగానే ఇక ఒక్కసారిగా ఇద్దరు మామూలుగా వస్తారు. అయ్యో మేమిద్దరం విడిపోవడం ఏంటండి, ఇద్దరం కలిసే ఉన్నాం కదా, మేమిద్దరము కలిసి విడివిడిగా అయినా కలిసి అయినా కూడా కష్టపడి మీ ప్రాజెక్ట్ వరకు ఫినిష్ చేస్తాం, మీ చేతులతో మెచ్చుకునేలాగా చేస్తాం అని చెప్పి కావ్య అనగానే అది కలేజా అంటే, ఖచ్చితంగా మీరిద్దరూ జంటగా కృషి చేసి నాకు ఒక మంచి అవుట్పుట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అతనైతే వెళ్ళిపోతాడు. ఇక కావ్య మొహం అయితే మార్చుకొని ఏంటి వచ్చిందనగానే వెంటనే కూడా నడుమే చెయ్యేశారు, అదంతా బూత్ బంగ్లాలో, అక్కడ ఓకే అయిందేమో, ఇక్కడ మనిద్దరం విడివిడిగా ఉంటున్నాం, మీరు మేనేజర్ నేను CEO అనగానే చూడు కళావతి, నన్ను రెచ్చగొట్టకు, ఇప్పుడు నువ్వేమీ CEO కాదు, నువ్వు కూడా నాలాగా మేనేజర్వే, ఆ రూమ్లో ఎవరు ఆ చైర్లో కూర్చుంటారన్నదే పోటీ జరుగుతుంది అని చెప్పి మళ్ళా ఇద్దరు స్టార్ట్ చేస్తారు. ఇక అతను సగం దూరం వెళ్ళి వీళ్ళిద్దరి గురించి మళ్ళా వెనక్కి వచ్చి వింటాడు. అంటే
వీళ్ళిద్దరూ నా దగ్గర నటిస్తున్నారు. ఈ నటనని నిజం చెయ్యాలి అంటే వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లో చాలా వరకు దగ్గర ఉండే అన్ని విషయాల్లో ఒక పెద్ద తరహాగా చెప్తూనే వీళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడు. ఇక వెంటనే కావ్య వర్క్లో, రాజ్ వర్క్లో ఇద్దరు మునిగిపోతారు. ఇక ఆ పెద్ద ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఎప్పుడో అయిపోతుంది. ఇక కావ్య కూడా అలసిపోతుంది. ఏంటయ్యా ఇది, బాగా అలసిపోయి వచ్చింది, కనీసం భోజనం చేయమన్నా చేయదు అని చెప్పి ఇక కనకం అలాగే కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజ్ కూడా చాలా నీరసంగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా వీడు చాలా గట్టిగా కష్టపడుతున్నాడు అత్తయ్య, కొంపతీసి వీడు నెగ్గుతాడా, నా కోడలు ఓడిపోతుందా అనగానే, ఏంటి అపర్ణ ఏం మాట్లాడుతున్నావు, అక్కడ ఉన్నది కావ్య సూపర్గా డిజైన్లు వేస్తుంది, ఆ డిజైన్స్తోనే కావ్యని గెలుస్తుంది అని చెప్పి అనుకుంటారు. ఇక రాజ్ అయితే చాలా నీరసం పడిపోయి ఇక మార్నింగే లెగ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతూ, ఇక మమ్మీ డాడీ నేను రేపటి నుంచి ఇంటికి రావట్లేదు, నేను ఈ ప్రాజెక్ట్ వరకు ఫినిష్ అయ్యే వరకు ఆఫీస్లోనే ఉండి స్టాఫ్ కూడా అక్కడే ఉంచి రాత్రనగా పగలనగా కష్టపడి ప్రాజెక్టు గెలుచుకుందాం అనుకుంటున్నాను, అందుకని మీరెవరూ నా కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పి రాజ్ ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. ఇక కావ్య కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు కనకం అడుగుతుంది, ఏంటే కావ్య నైట్ ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయమన్నా చేయకుండా పడుకున్నావు, ఇప్పుడేమో పొద్దున్నే బయలుదేరిపోతున్నావు అని చెప్పనగానే, అమ్మ ప్రాజెక్ట్ వరకు ఫినిష్ చేయాలి, అనుకున్న టయానికి అనుకున్నట్టు ఇక అందివ్వాలి, ఈ పోటీ ఇక ఇద్దరికి మధ్యలో జరిగింది కాదమ్మా, ఒక కుటుంబంలో మనకి నమ్మి ఒక దేవుడి విగ్రహాలకు సంబంధించిన ప్రాజెక్టు మనకు అప్పచెప్పినప్పుడు మనం రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో లేటుగా కాకుండా త్వరగా పడుకుంటూ ఇదంతా కుదరదు, అందుకే ఈ రోజు నుంచి నేను ఫాస్ట్గా వెళ్ళి లేటుగా వస్తాను అని చెప్పి ఇక కావ్య కూడా వెళ్ళిపోతుంది. మొత్తానికైతే ఆఫీస్లో చాలా బాగా స్టాఫ్ అంతా కూడా వర్క్ చేసుకుంటూ ప్రాజెక్ట్ వర్క్ గురించి చాలా కష్టపడుతూ ఉంటారు. రాజ్ ఇక ఫాస్ట్గా వర్క్ చేయాలని ఇక రాత్రంతా భోజనం చేయకుండా పడుకొని మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా నీరసమైపోయి ఇక అలానే పడుకుని పోతాడు. ఇక నిద్రపోతూ ఒక్కసారిగా కావ్య వచ్చి, ఏంటి మీ సార్ ఎక్కడా, రాత్రి అనగా పగలనగా కష్టపడి ఇక ప్రాజెక్ట్ వర్క్ని సాధిస్తాను అదంటారు ఇదంటారు, చివరాఖరికి ఆఫీస్కి రాను కూడా రారు అని చెప్పి అనగానే, లేదు మేడం, రాజ్ సార్ ఎప్పుడో వచ్చారు, మీకంటే ముందే వచ్చారు, ఇక వర్క్ అంతా ఫినిష్ చేయాలని స్టాఫ్ అందరికీ వర్క్ చెప్పి ఆయన మాత్రం లోపలికి వెళ్ళారు, లోపల వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు మేడం అని చెప్పి శృతి చెప్పగానే, ఏంటి రెస్ట్ తీసుకుంటున్నారా అని చెప్పి కావ్య ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇక బయటకు వచ్చి రాజ్ రూమ్లోకి వెళ్ళి చూడగానే రాజ్ కనిపించడు. ఇదేంటి, ఏమైంది, ఇందాక నుంచి రూమ్లోనే ఉన్నారు కదా, బయటకు రాలేదు, రూమ్లోనూ లేరు, ఎక్కడికి వెళ్ళారని చూసేసరికి లోపల సోఫా మీద దుప్పటి కప్పుకొని ఇక చలికి వణికిపోతూ ఉంటాడు రాజ్. అయితే ఒక్కసారిగా కావ్య రాజ్ని చెక్ చేసి, వామ్మో ఒళ్ళు కాలిపోతుంది, ఈయనకి జ్వరం వచ్చినట్టుంది అని చెప్పి ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేస్తుంది. డాక్టర్ వెంటనే వైరల్ ఫీవర్ వచ్చింది, ఇతనికి రోజు మెడిసిన్ పడాలి, దగ్గరుండి మెడిసిన్ వేయండి అని చెప్పి ఇక చెప్పడంతో కావ్య బాగా బాధపడుతుంది, షాక్ అవుతుంది. ప్రాజెక్ట్ వర్క్లో ఇక అతను గెలవాలని చెప్పి ఇక రాత్రంతా కూడా చల్లగాలిలోనే వర్క్ చేసినట్టున్నారు, ఈయనకి బాగా ఈ మధ్య పంతం పెరిగిపోయింది అని చెప్పి కావ్య తన వర్క్ కూడా పక్కన పెట్టి ఇక రాజ్కి సేవలు చేస్తూ మధ్యలో ఇక మొత్తం స్టాఫ్కి కలిపి వర్క్ని ఏ రకంగా చెయ్యాలో అందరికీ కూడా టయానికి డౌట్లు వస్తున్నప్పుడు క్లియర్ చేస్తూ ఉంటుంది. నైట్ అలాగే 9:30 అయిపోతుంది, 10 o'clock అయిపోతుంది. ఇక స్టాఫ్ అందరూ అక్కడే ఉండిపోతారు. కావ్య ఇక రాజ్కి సేవ చేస్తూ రాజ్కి టయానికి ట్యాబ్లెట్లు వేస్తూ రాజ్ దగ్గరే ఉండిపోతుంది. మొత్తానికైతే ఇక కనకం, కృష్ణమూర్తి కావ్య ఫోన్ చేసి, అమ్మా నేను ఈ రాత్రికి రావట్లేదు,
ఆఫీస్లోనే ఉండిపోతున్నాను. స్టాఫ్ అంతా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మీ అల్లుడు గారికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసరికి ఇక కనకమైతే దీనికి అల్లుడు గారంటే చాలా ప్రేమండి, పైకి కటువుగా ఉన్న తన మనసు వెన్నపూస అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇటు అపర్ణ ఇందిరాదేవి కూడా రాజ్ ఆఫీస్లోనే ఉండిపోయి వర్క్ చేసుకుంటానని అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోరు. కావ్య ఇక అపర్ణ వాళ్ళకి రాజ్ విషయం చెప్పకుండానే టయానికి ట్యాబ్లెట్లు వేస్తూ మధ్య మధ్యలో జ్యూసెస్ చేస్తూ రాజ్కైతే నైట్ అంతా మేలుకు ఉండి మరి రాజ్కి సేవలు చేస్తుంది కావ్య. ఇక ఇంట్లో రుద్రాణి రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఇక ఇద్దరిలో రాజ్ గెలుస్తాడా కావ్య గెలుస్తుందా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటే అపర్ణ ఫోన్ చేసి ఇద్దరు గెలవరు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన అతన్ని నేను కలిసి ఇద్దరు విడిపోయారు, ఇద్దరు విడివిడిగా ఉన్నారని చెప్పాను. అతను వాళ్ళకి టెస్ట్ చేసి ఒక 2 రోజుల్లో ప్రాజెక్టు వెనక్కి తీసుకుంటానన్నారు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ఇద్దరు సంబరపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక ఆఫీస్ నుంచి ఇక వాచ్మెన్గా మారిపోయిన మేనేజర్ ఫోన్ చేస్తాడు రాహుల్కి. రాహుల్, నాకు కొంచెం డబ్బులు కావాలి, నా బాబుకి ఒంట్లో బాగాలేదు, వాడికి నేను హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, దయచేసి నా అకౌంట్లో డబ్బులు వేయండి సార్ అని బ్రతిమలాడుతూ ఉంటే, ఏంట్రా అకౌంట్లో డబ్బులు వేసేది, నువ్వు నాకేమైనా అప్పిచ్చావా నీకు అప్పు ఇవ్వడానికి అనగానే, అదేంటి సార్ మీరు చెప్పగానే ఇక నేను కొంచెం కూడా ఆలోచించకుండా తిన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టు ఆఫీస్లో ఉన్న విషయాలన్నీ మీకు చెప్పాను, అలాగే ఆ అనామికకు కూడా చెప్పాను, కానీ ఈరోజు నన్ను ఈ రకంగా మాట్లాడతారేంటి, దయచేసి నాకు డబ్బు పంపించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, ఏంట్రా రిక్వెస్ట్ చేస్తున్నావు, నీకు డబ్బు పంపించడం ఏమీ పంపించాం, అసలు నీ అవసరమే మాకు లేదు, ఫోన్ పెట్టేసే అని రాహుల్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక మేనేజర్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఆఫీస్ అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎవరికి అడిగినా ఎవరు డబ్బులు ఇవ్వరు. ఈ పరిస్థితిలో ఇక ఎవరి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడగాలి అని మేనేజర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర నుంచి మేనేజర్కి కాల్ వస్తుంది. ఇక మేనేజర్ వాళ్ళ వైఫ్ అయితే, ఏమండి మన బాబుకి ఏమీ పర్వాలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేశాను, డబ్బులు కూడా మొత్తం కట్టేశాము, మీరేమీ భయపడమాకండి, మీరు తరతరాలుగా ఆ ఆఫీస్లో వర్క్ చేయడం బట్టి మీకు ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అర్థమైందండి, మీకు సంబంధించిన విషయంలో ఎలాంటి హెల్ప్ అయినా చేస్తామని ఆఫీసు ఎండీగా సీఈఓగా మేడమే మాకు ఫోన్ చేసి మరి మాకు ఈ డబ్బంతా పంపించారు, మీరు ఎప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రుణపడి ఉంటారు అని ఫోన్ పెట్టేగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మేనేజర్ అయితే, కావ్య మేడం నిజంగా దేవతలాగా నా కొడుకుని ఆదుకుంది, నేనే చాలా ఘోరంగా ఈ ఆఫీసులో తిని ఈ ఆఫీస్ని ఇక అందరికీ కావాలని డబ్బు కోసం కక్కుర్తిపడి ఇక్కడ సీక్రెట్స్ అన్నీ అక్కడ చెప్పాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాహుల్ కాల్ చేస్తాడు. ఏంటి డబ్బు కావాలన్నావు కదా, నీకు డబ్బు ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, నీతో కొంచెం పనుంది, అప్పుడు అపర్ణ ఆంటీ విషయంలో మెడిసిన్స్ తెప్పించినట్టుగా ఇప్పుడు కూడా నాకు మెడిసిన్స్ కావాలి, ఆ మెడిసిన్స్ నువ్వే తెప్పించి నాకు ఇవ్వాలి అని చెప్పనగానే, అదేంటి ఏం మెడిసిన్స్ ఎవరి కోసం అని చెప్పనగానే, అదంతా నీకు అనవసరం, ఇప్పుడు నాకు నువ్వు చెప్పినట్టుగా చేయకపోతే నీకు నేను డబ్బు ఇవ్వను, నీ కొడుకు పరిస్థితి ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో అని అనగానే, సరే సార్ మీరు చెప్పినట్టుగానే నేను తెస్తాను, కానీ ఎవరి కోసం అనగానే, రాజ్ కోసం, రాజ్ ఆల్రెడీ ఒంట్లో బాలేదని నాకు తెలుసు, రాజ్కి ట్యాబ్లెట్లు వేసేది కావ్య అని కూడా తెలుసు, కావ్య చేత్తో రాజ్కి ఆస్తమా ఉంది కాబట్టి ఆస్తమాని ఎక్కువ చేసే ట్యాబ్లెట్లని నువ్వు తీసుకొచ్చి కావ్య మేడంకి అందేలాగా చెయ్యాలి, అప్పుడు కావ్య చేతులతోనే రాజ్కి వేసి రాజ్ పూర్తిగా ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేలా చెయ్యాలి అని రాహుల్ అనగానే ఇక మేనేజర్కి చాలా బాధ అనిపిస్తుంది. సరే సార్ మీరు చెప్పినట్టుగా చేస్తాను,
నా కొడుకుకి మీరు డబ్బులు వేసి కాపాడండి అని చెప్పి ఫోన్ పెట్టేసి జరిగిందంతా కూడా తిన్నగా తీసుకెళ్ళి రాజ్కి చెప్తాడు. రాజ్ అప్పటికే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఫీవర్ అంతా నార్మల్ స్థితికి వస్తుంది. కావ్య నైట్ అంతా రాజ్కి సేవలు చేసి మార్నింగే ఇక ఇంటికి వెళ్తుంది. రాజ్ దగ్గరకు వచ్చి బోరుమని ఏడుస్తాడు మేనేజర్. ఏమైంది ఏమైంది నిన్నేమన్నా ఆ రాక్షసి బాధ పెట్టిందా? అయినా నువ్వు మేనేజర్ పోస్ట్లోంచి వాచ్మెన్గా ఎలా మారిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటే, సార్ మేడంని ఏమీ అనకండి సార్, మేడం నిజంగా దేవత, అలాంటి దేవతని మీరు పెళ్లి చేసుకున్నారు. మిమ్మల్ని నేను మోసం చేశాను, మీ కుటుంబానికి సంబంధించి చాలా పెద్ద ద్రోహం చేశాను. అందుకే జీవితంలో ఏ రోజు తప్పు జరగకూడదని ఈరోజు ఇంత పెద్ద విషయాన్ని చెప్తున్నానని రాహుల్ ఇక మేనేజర్కి ఫోన్ చేసి ఏదైతే మాట్లాడాడో అదంతా కూడా రికార్డ్ చేసుకొని రాజ్కి అయితే చూపిస్తాడు. ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ తింటాడు. అపర్ణ మమ్మీ విషయంలో ట్యాబ్లెట్లు మార్చింది రాహులే, కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలాగా చేసింది రాహులే, అనామికతో చేయగలిపి కావ్యని అందరి ముందు అవార్డు అందుకొని రాజ్ తల దించుకునేలాగా చేసింది. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా ఇక కాల్స్లో మాట్లాడుకున్నవి ఎప్పటికప్పుడు సీక్రెట్స్ అన్నీ కూడా బట్టబయలు చేస్తాడు మేనేజర్ అయితే. ఇక రాజ్ అయితే మేనేజర్కి నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి చెప్పేసరికి అలాగే సార్ అని చెప్పి ఫోన్ చేస్తాడు రాహుల్కి. సార్ మీరు చెప్పినట్టుగానే ఇక రాజ్ సార్కి కావ్య మేడం మందు ఇచ్చేలాగా నేను చేశాను. రాజ్ అపర్మాస్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు కొంచెం కూడా తనకి స్పృహ లేదు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అని చెప్పి చెప్పగానే ఇక ఇంట్లో చాలా ఆనందంతో మమ్మీ ఇక అనుకున్నట్టు జరిగింది, రాజ్ పైలోకాలకి వెళ్ళిపోవడం ఖాయం, ఇంట్లో విషయం చెప్పాలని చెప్పి అందరికీ రాజ్ పరిస్థితి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆఫీస్కి బయలుదేరుతారు. కావ్య చేతులతో రాజ్కి ట్యాబ్లెట్లు వేస్తుందని స్టాఫ్ అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి అందరూ కూడా రాజ్ విషయంలో కావ్యనే ట్యాబ్లెట్లు ఇచ్చిందని చెప్తారు. రాజ్ పడుకొని లేగకుండా కళ్ళు తెరవకుండా అలానే ఉంటాడు. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తాడు రాహుల్ రుద్రాని. వదిన నీ విషయంలో కూడా ఈ కావ్య చేసి ఉండొచ్చు, కావ్య ఏమీ తక్కువది కాదు, చూడండి ఏమీ తెలియనట్టు రాజ్కి ట్యాబ్లెట్లు ఇచ్చి మెల్లగా జారుకుంది అనే లోపలే కావ్య అప్పుడే ఆఫీస్కి రావటం. ఇక ఏం చేసావే మా రాజ్ని, నువ్వు గెలవాలని రాజ్ని ఏకంగా చంపాలని చూస్తావా అని చెప్పి రుద్రాని అనగానే దెబ్బకి కావ్య ఏం మాట్లాడుతున్నారు, ఆయనకేమైంది అనగానే చాలు నీ నాటకం చాలు, నువ్వు చేసిందంతా కూడా అందరికీ తెలుసు, రాత్రంతా రాజ్కి సేవలు చేస్తున్నట్టు నటిస్తూ చివరాఖరికి ట్యాబ్లెట్లు మార్చేసి రాజ్ని చంపేయాలని చూస్తావా అని చెప్పి ఇక రివర్స్ డ్రామా ఆడుతుంటే ఇక ఒక్కసారిగా పోలీసులు వస్తారు. రండి సార్ రండి, కరెక్ట్ టైంలో వచ్చారు, మీరు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇదిగో సొంత భర్తని కూడా చంపాలని చూసింది అని చెప్పి అనగానే రాజ్ వెంటనే చెప్పింది కదా సార్ మా అత్త, మీరు అరెస్ట్ చేయండి అనగానే రాజ్ ఏం మాట్లాడుతున్నావు, నీకేం అవ్వలేదు కదా అని చెప్పి అనగానే నాకెందుకేమవుతుంది అత్త, అయితే గీతే నీకు అలాగే నీ కొడుక్కి అవుతుంది, ఏరా రాస్కిల్ నన్ను చంపాలని చూస్తావా, ముఖ్యంగా నన్ను కాదు మా మమ్మీని చంపాలని చూస్తావా, నిన్ను ఏం చేసినా తప్పు లేదురా, అందుకే నిన్ను జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాలని ఈ రకంగా నాటకం ఆడాను. చూశారు కదా సార్ ఈ వీడియోలు, వీళ్ళిద్దరూ కలిసి మా ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని చంపాలని చూశారు, బంగారం లాంటి నా భార్యని నిందలు పాలవేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేశారు, వీళ్ళని అస్సలు విడిచిపెట్టకండి అని చెప్పి రాజ్ అయితే రుద్రాణిని అలాగే రాహుల్ని పోలీసుల చేత అరెస్ట్ చేస్తారు. ఇక పోలీసులు అయితే ఇద్దరిని పదండి చేసిన మీ గోతిలో మీరే పడ్డారు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక వీళ్ళిద్దరూ కూడా ఒక్కటైపోయిన సంగతి అనామికకి తెలిసిపోతుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారా, ప్రాజెక్ట్ వరకు మనకు వస్తుందేమో అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడేం చెయ్యాలి అని చెప్పి ఇక ఇంతలోనే ఆ పెద్దాయనికి కలుస్తూ మళ్ళా ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ సక్రమంగా లేరు, మాకు ఇస్తామన్నారు కదా, అలాంటిది మాకివ్వకుండా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం అనగానే చూడమ్మా నువ్వు ఆ ఇంటికి ఒకప్పుడు కోడలివి, కానీ నువ్వు చాలా చండాల మనిషివి, డబ్బు మనిషివి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరొకరి పంచన ఉంటున్నావు, నువ్వు చెప్పగానే వారిపోయి వాళ్ళ ప్రాజెక్టు వరకు నీకు ఇస్తానని నువ్వు ఎలా అనుకున్నావు,
వాళ్ళిద్దరికీ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది నేను, గెలిపించింది నేను. వాళ్ళిద్దరూ ఒక్కటి అవ్వాలని కోరుకున్నాను. నువ్వు మధ్యలో వచ్చావు, మధ్యలో పోయావు అని చెప్పి ఇక మొత్తానికైతే ఆ పెద్ద ఆయన అనామికకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. దాంతో సామంత్ దెబ్బకి షాక్లో ఉండిపోతాడు. ప్రాజెక్ట్ వర్క్ చేజిక్కించుకొని కావ్యరాజ్ ఒక్కటయ్యి మొత్తానికి ఆ దేవుడి విగ్రహాల దీంట్లో అందరికంటే ముందు అంజులో ఉండి ప్రాజెక్టు విషయంలోనే కాకుండా రాజ్ కావ్యని ఇద్దరినీ గెలిపించిన కుటుంబం అయితే అందరూ సంతోషంగా ఇద్దరిని ఇంటికి హారతి పళ్ళెం తీసుకొని హారతి పట్టి మరీ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎపిసోడ్ స్టార్ట్